యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. త్వరగా కానివ్వండి. ఎక్కడి నుండి వస్తున్నారు? బయట నుండి పిన్ని గారు. కనిపిస్తూనే ఉంది కదా. ఏంటే సటైర్ వేస్తున్నావా? కలిసి ఎక్కడికెళ్ళారు అని అడుగుతున్నాను. కలిసేంటి? నేనేదో పనిలో ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే మిమ్మల్ని కలిశాను. నేను నా పని గురించే బయటికి వెళ్ళాను. ఇప్పుడే వస్తున్నాను. అయినా మేం కలిసి రావడం ఏంటి కామెడీ కాకపోతే? అత్తయ్య, కల్లో కూడా మేం కలవకూడదని మీరు బలంగా కోరుకోవడం వల్ల కాబోలు మేం కలిసే తిరుగుతున్నామన్న భ్రమలో మీరు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అవును పిన్ని, మా గురించి ఆలోచించడం మానేయండి. అన్నీ సర్దుకుంటాయి. అంటే మీరు చెప్పే మాటలు మేము నమ్మేయాలా? పిన్ని, మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే ఇందాకే ఒక ఆవిడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చొస్తున్నాను. నా బతుకుదరు నన్ను వెతుక్కోవడానికి వెళ్తుంటే ఆయనతో తిరిగి వచ్చానంటారేంటి? ఏంటో మీరు మీ పిచ్చి భ్రమలు. సేమ్. కన్నయ్య, ఎలా ఇచ్చాను? గట్టిగా ఇచ్చావు. ఈ స్మైలీ ఎక్కడుందో? పద చూద్దాం. ఆ సింగుగాడు హ్యాండ్ ఇచ్చాడు బేబీ. నిన్ను ఎంతలా ప్రేమించాను. నువ్వే సర్వస్వం అనుకున్నాను. నువ్వు ఏం చెప్తే అది పిచ్చిదల్లా చేస్తూ వచ్చాను. కానీ నువ్వు నీ అవసరానికి నన్ను వాడుకున్నావు. నీ పగ ఎంత విలువైందో నా ప్రేమ కూడా అంతే విలువైంది. ఆ ప్రేమని నువ్వు మోసం చేశావు. ఇప్పుడు ఆ ప్రేమ పగల మారింది. వదలను, నిన్ను వదలను. ఏంటి స్మైలీ, ఇంకా ఇక్కడే ఉన్నావు? నీకోసం కింద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఓ, అన్నయ్య ఇంట్లో జరగాల్సిన నిప్పుల కార్యక్రమం ఆపేశాడేమో అని భ్రమలో ఉందేమో. ఆ నిప్పు అంత ఈజీగా ఆరదని అర్థమయ్యేలా చెప్పు చైత్ర. ఏమంటున్నావు విరాజ్? అనడానికి ఏముంది? తగలబెట్టడానికి కింద 6x4లో తయారు చేస్తున్నారు కదా. కావాలంటే విను. కానివ్వండి. నిప్పులు ఎర్రగా మారిపోవాలి. కాలు పెడితే దుష్టశక్తి పారిపోవాలి. కానివ్వండి. అది పారిపోవడం సంగతి తెలియదు గాని నీ కాళ్ళు పెడితే లెగ్ పీస్ బిర్యానీలా ఫ్రై అయిపోతావు. గ్యారంటీ. పాపం స్మైలీ, ఒంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలియదు కానీ బలిదానానికి మాత్రం సిద్ధంగా ఉంది. ఆఖరికి నువ్వు నమ్ముకున్న పిన్ని కూడా నిన్ను నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏం కావాలి మీకు? మాకేంటి, ఇక్కడ అందరికీ కావాల్సింది ఒకటే, విగ్రహం. అసలు ఇక్కడ అంత పెద్ద ప్రోగ్రాం చేస్తుందే దాని గురించి కదా. నీకు నువ్వుగా విగ్రహాన్ని ఇక్కడికి రప్పిస్తావనుకున్నాను, కానీ నువ్వు ఆ పని చేయలేదుగా. ట్రై చేశాను, చాలా ట్రై చేశాను, కానీ ఇప్పుడు అది నా చేతుల్లో లేదు. నువ్వు ఇలా చెప్తే మేము ఎలా నమ్ముతాం అనుకుంటున్నావు స్మైలీ? అయ్యో భగవంతుడా, మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఒక నిమిషం. చూడండి,
విగ్రహం ప్రామిస్ గా నా దగ్గర లేదు, ఆ పృథ్వీ దగ్గరే ఉంది. పృథ్వీనా? పృథ్వీ దగ్గర ఎందుకుంటుంది? తనకేంటి సంబంధం? ఏంటా సంబంధం? ఈ వీడియోలో ఉన్న ఆ నాగవల్లి ఆంటీ కొడుకే ఆ పృథ్వీ కాబట్టి. ఈ వీడియోలో ఉన్న ఆ నాగవల్లి ఆంటీ కొడుకే ఆ పృథ్వీ కాబట్టి. నువ్వంటున్న పృథ్వీ? అవును, నీ మెళ్ళో తాళి కట్టాలనుకున్న ఆ పృథ్వీనే ఈ పృథ్వీ. వాళ్ళ దగ్గరే ఆ విగ్రహం ఉంది. ఆ విగ్రహం వాళ్ళకిచ్చిన ఆ షేర్ సింగ్ అనే వాడే నాకు ఈ వీడియో పంపించాడు. ఇప్పుడు అదే విగ్రహాన్ని నాకు తెచ్చిస్తాను, అవే డబ్బులు నన్ను తీసుకొచ్చి ఇవ్వమని అంటున్నాడు ఆ షేర్ సింగ్ గాడు. ఇప్పుడు నేను డబ్బుల కోసం ఏ ప్రయత్నం చేయగలను? చేసినా నా తప్పులు బయటపడకుండా ఎంతకని మేనేజ్ చేయగలను? అందుకే ఏం చేయకుండా ఏం చేయలేక ఇలా ఉండిపోయాను. కావాలంటే ఆ సింగాడి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, మీరు మాట్లాడండి. అక్కర్లేదు, వాడితో మాట్లాడే ఉపయోగం ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ నిజమని మేము నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. నన్ను వాళ్ళు మోసం చేశారు. నా ప్రాణం పోతుందని చెప్పినా విగ్రహం తన దగ్గరే ఉన్నా లేదని నాతో అబద్ధం చెప్పాడు. ఇప్పటి వరకు అన్ని తన కొరకే, తనే అన్ని అనుకుని చేశాను. తప్పు చేశాను. ఇక మీదట నేను ఏ తప్పు చేయాలనుకోవడం లేదు. ఈ ఇంటి కోసం ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. నేను ఈ బాధ నుంచి నన్ను బయటపడేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను నమ్మండి. ఏదో ఒకటి చేసి నన్ను రక్షించండి ప్లీజ్. గతాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుంది విరాజ్. నా భర్తతో నాకు బతకాలనుంది. ప్లీజ్ విరాజ్, నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. ఫైన్, నీ మాటల్లో నిజంగా నిజాయితీ ఉంది అని నువ్వు నిరూపించుకుంటే మేం నీకోసం హెల్ప్ చేసి నిన్ను కాపాడతాం. చెప్పు విరాజ్, ఏం చేయాలి? నేను ఎలా నిరూపించుకోవాలో చెప్పు. వెరీ సింపుల్. మా దగ్గర నాగవల్లి ఫోన్ ఉంది. వాళ్ళతో మాట్లాడి దాని పిన్ కనుక్కుంటే చాలు. అప్పుడు నీలో వచ్చిన మార్పుని మేం నమ్ముతాం. ఇప్పుడే ఫోన్ చేసి పాస్వర్డ్ కనుక్కుంటాను, ఓకే? మామ్, అక్కడ స్మైలీ మనం తన గురించి ఏమీ చేయట్లేదనుకుని మన గురించి నెగిటివ్ థాట్లోకి ఏం వెళ్ళదు కదా. వెళ్తే మాత్రం ఏం చేస్తుంది పృథ్వీ? తనేమైనా మహాపతివ్రత? కన్నెర్ర చేసి మనల్ని శప్పించటానికి దాని చుట్టూ మన చేతుల్లో ఉంది కదా. ఎందుకో అనవసరంగా మనం కంగారు పడాలి. నువ్వనేది కాదను మామ్, కానీ ఏ ప్రమాదానికి ఏది కారణమవుతుందో కొన్నిసార్లు గెస్ చేయలేం కదా. అందుకే
తన కోసం ఏది చేయకపోయినా ఏదో చెయ్యడానికి మనం కృషి చేశామని తనకనిపించాలి. ప్రెజెంట్ సిచ్యువేషన్లో అనవసరమైన కాంప్లికేషన్స్ మనకు అవసరం లేదు. మామ్, కుక్కపిల్ల. సరే మాట్లాడు. హాయ్ స్వీట్ హార్ట్. పృథ్వీ, చెప్పు స్మైలీ, నువ్వు ఓకే కదా? నీకు ఎలా ఉందని ఇక్కడ నేను చాలా టెన్షన్ పడిపోతున్నాను స్మైలీ. నిన్ను ఎలా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు. అది వదిలే పృథ్వీ, ముందు నేను చెప్పేది విను. చెప్పు బేబీ. నీకోసం నేను ఇక్కడికి వచ్చాను. నీకోసమే నేను ఏదైనా చెయ్యాలని అనుకుంటున్నాను. ఇది నేను బాధ్యతగా రియాక్ట్ అవ్వాల్సిన టైం పృథ్వీ. ఏమంటున్నావు స్మైలీ? మీ అమ్మగారి ఫోన్ నా చేతికి దొరికింది. వాట్? వాళ్ళేదో ఏమరపాటుగా ఉన్నప్పుడు ఈ మొబైల్ నా కంటపడింది. ఇప్పుడు ఇది నా దగ్గరే ఉంది. అయితే వెంటనే దాన్ని బయటికి పంపించేసి స్మైలీ. పృథ్వీ, నీకేమైనా పిచ్చా? ఇక్కడ నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నానో నీకు చెప్పాను కదా. అలా సాధ్యపడుతుందా? వాళ్ళ మొబైల్ కోసం మళ్ళీ వెతకరనుకుంటున్నావా? నేను ఈ గదిలోకి రావటం చైత్ర చూసింది. తర్వాత ఈ మొబైల్ కనపడకపోయిందనుకో, నన్ను టార్చర్ చేసేనే ఈ మొబైల్ తీసుకుంటుంది. అవును, కరెక్టే. మరి ఇప్పుడు ఎలా స్మైలీ? ఇప్పుడు మనకు ఈ ఫోన్ వీళ్ళకి కనపడకుండా చేయడం కన్నా దీంట్లో ఉన్న డేటాని కనపడకుండా చేయటమే చాలా ముఖ్యం పృథ్వీ. అందుకే ఆ డేటాని డిలీట్ చేస్తే సరిపోతుంది కదా. డేటా డిలీటా? అవును పృథ్వీ, టైం లేదు. త్వరగా పాస్వర్డ్ చెప్పు. ఫోన్ ని ఫార్మాట్ చేస్తే గానీ మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేము. కమాన్, త్వరగా త్వరగా పృథ్వీ, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. త్వరగా పాస్వర్డ్ చెప్పు పృథ్వీ, ప్లీజ్. వాళ్ళు వచ్చారనుకో, నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. పృథ్వీ చెప్పు, పాస్వర్డ్ చెప్పు. స్మైలీ, ఒక నిమిషం లైన్లో ఉండవా? మామ్, చెప్పు మామ్, ఏం చేద్దాం? ఫోన్ మన చేతికి రాదు. కనీసం ఆ డేటాను డిలీట్ చేస్తే మనం సేఫ్ అవుతాం కదా. తప్పదా? మనం చేసిన తప్పుడు పనులన్నీ దాంట్లోనే ఉన్నాయి. బయట పెడితే మనం చాలా రిస్క్లో పడతాం. మామ్, నువ్వు మహి వీడియో పోతుందని ఆలోచిస్తున్నావు కదా. మామ్, మహీనే ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఇంకా ఎందుకు మామ్ భయం? పాస్వర్డ్ చెప్పు మామ్. ఓకే, 242526. ఓకే బేబీ, పాస్వర్డ్ చెప్తున్నాను, నోట్ చేసుకో. 24 24 25 25 26. 26. పృథ్వీ, ఓపెన్ అయింది. ఇక్కడ నీ పని అయిపోయినట్టే. స్మైలీ, అదే మన పని పృథ్వీ. ఫార్మాట్ చేసేస్తే ఇంకేముంటుంది? వాళ్ళేం చేస్తారు? యా యా ఫార్మాట్ చేసేస్తున్నాను పృథ్వీ. ఫార్మాట్ అయిపోతూ ఉంది. పృథ్వీ, ఫోన్ పెట్టేస్తున్నాను, వాళ్ళు వచ్చేస్తారేమో. బాయ్. బేబీ, నీకు అక్కడ ఏదైనా అవుతుందనుకోకు. ఏదో ఒకటి చేసి నేను కాపాడుకుంటాను. హోప్తో ఉండు. హోప్ ఉంది కాబట్టి రిస్క్ ఏదైతే అదయ్యిందని ఈ పని చేశాను. ఇక నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టుకో.
స్మైలీ అదే అంతా మంచి జరగటానికి సూర్యుడికి నమస్కారం చేసుకోమంటున్నాను. అలాగే బేబీ. చేసుకో. బాయ్. దీన్ని మొహం ఈస్ట్ తిరిగి దండం పెట్టుకోవాలంట. ఓపెన్ అయింది కదా, వాళ్ళ చరిత్ర అంతా అందులోనే ఉంది. ఇక నన్ను ఈ టార్చర్ నుంచి బయటపడేయండి ప్లీజ్. ఫైన్. ఇక ఆ ఫోన్ డేటాని ఏం చేసుకుంటారో, ఆ పృథ్వీని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాకు వాడికి ఇంకా ఏ సంబంధమూ లేదు. నాకు ఈ జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇక అన్నీ ఆనంద్ గారి. ఇక ఈ ఇల్లే నాకు దేవాలయం. ప్లీజ్ దయచేసి వెళ్ళి అక్కడ జరుగుతుంది ఆపేయండి. చైత్ర పాస్వర్డ్ తెలిసిందే, మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. స్మైలీ, నీ ఫోన్లో ఉన్న వీడియో నాకు పంపించు. దేనికి? ఇక్కడ జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ అందరికీ కావాల్సిన విగ్రహం అది ఎక్కడుందో వాళ్ళకి తెలిస్తే ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాల్ని ఆటోమేటిక్గా ఆపేస్తారు. ఆ వీడియో సెండ్ చేయి, మిగతాదంతా మేం చూసుకుంటాం. ఓకే. ఓకే చైత్రపద. పృథ్వీ, ఇక నిప్పుల కుంపటి నీకోసం వెలగబోతుంది. మామ్, ఫైనలీ 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 వి వన్ మామ్. మామ్, స్మైలీ మనల్ని రిలాక్స్ చేయబోతుంది. చేయబోవడం ఏంటి, చేసేసింది. ఏంటి మామ్? ఓ, మహి వీడియో పోయిందని డల్గా ఉన్నావా? మామ్, అయితేనే మహీనే త్వరలో ఈ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడైనా చైత్ర మన కంట్రోల్లో ఉండాల్సిందే కదా. కాని పృథ్వీ, లేని వీడియోని అడ్డు పెట్టుకుని చైత్రని ఎంతో కాలం గ్రిప్లో పెట్టుకోలేం. త్వరలో ఆ మహిని మనం పూర్తిగా ఆక్రమించేయాలి. రేపే తాళి కట్టించుకోవడానికి మహిని సిద్ధం చెయ్యాలి. అలాగే మామ్. ఏంట్రా విరాజు నువ్వనేది? జరిపిస్తున్న పూజని మధ్యలోనే ఆపి ఏం చెయ్యాలనుకుంటున్నావు? పూజ ఆగితే ఇంటికి మంచిది కాదురా. స్మైలీ ప్రాణాలను బలిపెట్టి ఈ పూజ జరిపించడం ఇంటికి మంచిదమ్మా. విగ్రహం ఇంటి పరువు అంటూ చివరికి మన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చేసాం. అది ఎవరికైనా అర్థమవుతుందా ఇంట్లో? మామ్, ఈ పూజ జరిపిస్తుంది తనకి పట్టిన పీడ వదిలిపోతుంది అని. పీడ వదిలిపోతే విగ్రహం దొరికిపోతుంది, అంతే కదా? పీడ వదిలిపోయిందమ్మా, విగ్రహం జాడ కూడా తెలిసిపోయింది. ఏంట్రా చిన్నోడా నువ్వు అనేది? అవును బామ్మ, ఈ వీడియో చూడండి. విరాజ్, విగ్రహం. అవును మామ్, చాలా ప్లాన్డ్గా ఈవిడే విగ్రహాన్ని మాయం చేసింది. కానీ విరాజ్, విగ్రహం ఎక్కడుందో తెలుస్తుంది కానీ మన దగ్గరికి ఇంకా రాలేదు కదరా. ఈ సమయంలో పూజ పూర్తి చేయకపోతే కనిపించిన విగ్రహం చేతికి రాకుండా పోతుందేమోరా. మామ్, విగ్రహం ఎక్కడుందో తెలిసింది కదా, ఇంకెక్కడికి పోదు, చేరాల్సిన చోటుకే చేరుతుంది. దాని గురించి మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అవునండి, విగ్రహం ఎక్కడికి పోదు. స్మైలీని ఇంకా బాధ పెట్టడం ఎందుకు? మధ్యలో నీ పైలవేంటి? ఏది ఏం చెయ్యాలో మేమందరం నిర్ణయించుకుంటాం. ఈ ఇంటి విషయాల్లో నీ జోక్యమేం అవసరం లేదు. అయినా స్మైలీ మూలంగా రావాల్సిన విగ్రహాన్ని
పూజ ఆపి దాన్ని రాకుండా చెయ్యాలని చూస్తున్నావా? స్మైలీ మీద నువ్వు జాలి పడాల్సిన అవసరమేం లేదు. పిన్ని, నీ పంతం చూస్తుంటే నన్ను అంతం చేసేదాకా ఊరుకునేలా లేవు. నేను నీ ఓవర్ యాక్షన్ వల్లే పోయేలా ఉన్నాను. విగ్రహం స్మైలీ ద్వారానే ఈ గడపలోకి వస్తుంది. నా వల్ల ఏది ఆగదు. నమ్మకం మూఢనమ్మకంగా మారటం మంచిది కాదండి. ఎవరికి మంచిది కాదు. అమ్మా, ఎందుకు విషయాన్ని విషమంగా మారే వరకు చూస్తారు? మేము ఇంతలా చెప్తున్నా ఎందుకు కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు? సరే, మీకు మీ మాట నెగ్గాలి. స్మైలీని ఆ నిప్పుల్లో తొయ్యాలి అని ఫిక్స్ అయితే నేను తనతో పాటే నిప్పుల్లో నిలబడతాను. అప్పుడు అన్నీ బాగుంటాయి. మీకిదోకేనా? అయ్యో ఆనంద్,